నా పేరు డాక్టర్ నాగేంద్ర అండి. మాది తెలంగాణ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ అసోసియేషన్ యొక్క నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈ హాస్పిటల్ వచ్చేసి శంకర్ గారిది. ఒక 6 months బ్యాక్ పెట్టాను అనుకుంటా. నెక్స్ట్ ఇంటర్వ్యూలో సార్ ఈ హాస్పిటల్ గురించి వివరంగా చెప్తారు. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి మనకి హియరింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి, వినికిడి సమస్య ఉన్న పిల్లలకి ఇక్కడ మా ఫ్రెండ్ డాక్టర్ భవ్య గారు డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. మన శంకర్ సార్తో కొలాబరేషన్ అయిపోయి ఈ ప్రోగ్రామ్ అనేది హోస్ట్ చేశారు. దీంట్లో ఏంటంటే వినికిడి సమస్య ఉన్న పిల్లలకి ఒక 50 మందికి మా తెలంగాణ ఆడియాలజిస్ట్ అసోసియేషన్ టీఎస్ఎల్పిఏ అండ్ భవ్య గారు అండ్ శంకర్ సార్ ఈ సహారా హాస్పిటల్ సంయుక్తంగా మేము ఒక 50 మంది పిల్లలకి ఉచితంగా విలువ చేసే 10,000 రూపాయలు మినిమం విలువ చేసేటువంటి హియరింగ్ ఎయిడ్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నాము. ఈరోజు మనకు 10 హియరింగ్ ఎయిడ్లు కొంతమంది పిల్లలకి ఇచ్చాము, ఒక 10 మెంబర్స్ పైన. ఇంకొక 40 హియరింగ్ ఎయిడ్స్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ మంత్, అప్పుడు వాళ్ళకి ఇస్తాము. మేము పబ్లిక్ ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఎవరికైనా సరే హియరింగ్ ప్రాబ్లం కనుక ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్సిఐ సర్టిఫైడ్ క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ గారిని సంప్రదించండి. వాళ్ళు తగిన హియరింగ్ పరీక్షలు చేసి వాళ్ళకి వినికిడి మిషన్స్ కూడా సూచిస్తారు. తర్వాత కూడా స్పీచ్ థెరపీ తీసుకోవాలి. అది పిల్లలందరికీ కూడా, పుట్టిన ప్రతి పిల్లవాడికి కూడా న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని ఉంది కొత్తగా. అది కంపల్సరీ చేయించుకుంటే పుట్టగానే మనకి హియరింగ్, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి హియరింగ్ అనేది 5th month 5వ నెలలోనే డెవలప్ అవుతుంది. అది చాలామంది తెలియదు. పుట్టిన తర్వాత కూడా వాళ్ళు చేయించుకోరు. ఎప్పుడో పిల్లలు 2 years 3 years వచ్చినా సరిగా మాట్లాడట్లేదు, పిలిస్తే పలకట్లేదు అనేటప్పుడే వాళ్ళు డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. ఈ లోపల వాళ్ళ ఏజ్ అనేది అయిపోతుంది కాబట్టి వాళ్ళు మన సైగల భాష నేర్చుకుంటారు. అందుగురించి పుట్టిన వెంటనే వితిన్ 1 or 2 days లోపలే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ చేయించుకుంటే వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం ఉందో లేదో అనేది వితిన్ 1-2 minutesలో మనకు ఆ టెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం ఉంటే వితిన్ 3 monthsలో మెషిన్స్ కనుక పెట్టుకుంటే 1 year లోపల వాళ్ళకి మాటలు కూడా వచ్చేసి నార్మల్ పిల్లల్లాగా డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా వినగలుగుతారు, స్కూల్కి వెళ్ళగలుగుతారు, మాటలు కూడా డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ. మోస్ట్లీ హియర్ లాస్ కి కాజెస్ ఏముంటాయి అండ్ ప్రివెన్షన్స్ ఏం తీసుకోవాలంటే ఏం చెప్తారు? కాజెస్ వచ్చేసి మనకి జనరల్గా ఏంటంటే మనకి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మేనరిక వివాహాలు కూడా మనం తగ్గించాలి. ఎక్కువ క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్న మ్యారేజెస్ అనేది తీసుకుంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ప్రీమేచ్యూర్ డెలివరీస్ ఉన్నా కానీ ఇలాంటి వాటికి కూడా మనకి హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. సో కొన్నిటికి ఏంటంటే అన్నోన్ కాదు, ఇడియోపతిక్ అంటాం. హియరింగ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. సో ఇలాంటి రకరకాల కాజెస్ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా నాయిస్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా వస్తాయి. పెద్దవాళ్ళలో, చిన్నపిల్లల్లో అయితే ఈ కాజెస్, పెద్దవాళ్ళలో ఏంటంటే ఏజ్ రిలేటెడ్గా ప్రాబ్లం వస్తుంది, నాయిస్ ఎక్స్పోజర్ వల్ల ప్రాబ్లం వస్తుంది. లేకుంటే వర్క్ ఎన్వైరన్మెంట్లో ఫ్యాక్టరీస్ ఉంటాయి, అక్కడ వర్క్ చేయడంలో ఇప్పుడు మనకి ట్రాఫిక్ పోలీసు, సౌండ్ పొల్యూషన్ వీళ్ళ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ప్రివెన్షన్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్. ప్రివెన్షన్ ఏంటంటే మనకి ముఖ్యంగా ఇప్పుడు యూత్ చూసుకుంటే బాగా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ విరివిగా వాడుతున్నారు. వాటి యొక్క దుష్ప్రభావాలు ఎలా పడతాయో తెలియక మనకి హెల్త్ మీద ఎక్కువ సౌండ్ పెట్టుకొని వాడుతున్నారు. అది తగ్గించాలి. ఇంకా నెక్స్ట్ ఎక్కడైనా ఫ్యాక్టరీస్లో కానీ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఇయర్ ప్లగ్స్, ఇయర్ మఫ్స్ అని ఉంటాయి. అలాంటివి ఇయర్ ప్రొటెక్టివ్ డివైజెస్ కనుక వాడుకున్నట్లయితే మనకి హియరింగ్ ప్రాబ్లం ఉండదు. 50 years నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇయర్లీ ఒక్కసారి ఆడియాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి హియరింగ్ టెస్ట్ అని చేయించుకోవాలి. మనం ఎలాగైతే షుగర్కి, బీపీకి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటామో హియరింగ్ హెల్త్ చెకప్ కూడా ఇయర్లీ వన్స్ కంపల్సరీ చేయించుకుంటే ఎవరికైతే 35 decibels 40 decibels దాటుతుందో వాళ్ళు మిషన్స్ కనుక పెట్టుకుంటే ఉన్న ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. సార్, హియరింగ్ లాస్ అయిన వారికి వినికిడి యంత్రాలు మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో అవి ఎలా అటువంటిది ఎలా వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది, అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందంటే ఏం చెప్తారు? సో వినికిడి సమస్య అనేది చాలా పెద్ద సమస్యగా ఇప్పుడు మన ప్రపంచంలో ఇది ఒక పెద్ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లంగా మారింది. సో దీనికోసము చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హియరింగ్ ఎయిడ్స్ అనేవి ముందు ఫస్ట్ ప్రయారిటీ అనేది హియరింగ్ ఎయిడ్స్. హియరింగ్ ఎయిడ్స్ ఎందుకు వాడాలంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, మనము ఒకవేళ హియరింగ్ ఎయిడ్స్ వాడకుండా మేము అలాగే మీరు ఉండిపోయారనుకోండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరైతే లేదు హియరింగ్ లాస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, లేకుంటే అలాంటి అపోహలతో వీళ్ళు ఈ హియరింగ్ ఎయిడ్ అనేది పెట్టుకోకపోవడం వల్ల వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఎస్పెషల్లీ వాళ్ళు సోషల్గా అందరితో కలవట్లేదు, ఇంకా వాళ్ళకు మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫోకస్ ఏంటంటే వాళ్ళు అటెన్షన్ లెవెల్స్ కూడా వాళ్ళకి తగ్గుతున్నాయి. దానివల్ల వాళ్ళు ఒకవేళ యంగ్స్టర్స్కి హియరింగ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా ఇలాంటి నాకు ఒకవేళ హియరింగ్ ప్రాబ్లం ఉందని హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే చాలా మంది నా పైన ఏది నవ్వుతారని చాలా వీళ్ళు ఆ హియరింగ్ ఎయిడ్స్ వాడకుండా వదిలేస్తున్నారు.
ఈ హియరింగ్ ఎయిడ్ వాడడం వల్ల ఏంటంటే మనకు నార్మల్గా న్యాచురల్గా హియరింగ్ అనేది మనకు చిన్నప్పుడు చూసుకుంటే మనం ఎటువంటి లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ అవుతే ఏది వింటే మనము అది సేమ్ థింగ్ మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. అదే ఒకవేళ మనం ఆ టైంలోనే చిన్నప్పుడే మనం ఆ సౌండ్స్ వినలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బ్రెయిన్ ఎంప్టీ అవుతుంది. మనం ఓన్లీ చూస్తున్నాం, అంటే మన ప్రపంచం మొత్తం మనకు మూగలా అనిపిస్తుంది. వాళ్ళకు ఎవరైతే వినికిడి ప్రాబ్లం ఉందో వాళ్ళకు ప్రపంచం మొత్తంలో ఎవరు మాట్లాడలేదు, ఓన్లీ వాళ్ళు సైగలే చేస్తున్నారని ఆయనకు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్ ఏంటి, ఆయనకు వినికిడి ప్రాబ్లం ఉండడం వల్ల ఆయన సైగలు చేస్తున్నాడు, ఎందుకంటే చూస్తున్నాడు కాబట్టి అది నేర్చుకుంటున్నాడు ఆయన. సో దానికోసం అవాయిడ్ చేయాలంటే హియరింగ్ ఎయిడ్ వాడడం వల్ల ఇయర్ కి అండ్ బ్రెయిన్ కి ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కనెక్షన్ అనేది ఎప్పుడైతే లాంగ్వేజ్ కి ఎక్స్పోజ్ అవుతాడో ఆ లాంగ్వేజ్ అనేది ఆయన నేర్చుకుంటాడు. ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల వేరే వాళ్ళతో మాట్లాడతారు. ఇంకా స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా వాళ్ళు పాఠాలు ఏం చెప్తున్నారో అది నేర్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము, ఈ వినికిడి సమస్యలు అనేది చాలా పెరుగుతున్నాయి. దీనికోసం ఏంటంటే ప్రాపర్ టైంలో వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల వీళ్ళు సోషల్గా బ్యాక్వర్డ్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు అకాడమిక్గా కూడా వాళ్ళు ప్రాపర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ దీంట్లో కూడా కొందరు చాలా మంది ఏంటంటే వెనికిడి సమస్య ఉండడం వల్ల యూత్లో చూసుకున్నట్లయితే వాళ్ళు మేజర్గా వాళ్ళ జాబ్లలో ప్రాపర్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. బికాజ్ వాళ్ళకి హియరింగ్ సమస్య ఉంది. ఎస్పెషల్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళు ఆల్మోస్ట్ అబౌట్ 8 hours వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ ఆ హియరింగ్ ప్రాబ్లం అనేది వాళ్ళకు కనబడదు. అది కొన్ని సంవత్సరాల తర్వాత అబౌవ్ 40 years తర్వాత వాళ్ళకు వెనికిడి సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ వెనికిడి సమస్యలు అనేవి దానికోసము ఓషా అనేది ఒక ఆర్గనైజేషన్, ఆ ఓషా వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే మీరు ఒకవేళ 90 decibel సౌండ్ అనేది ఎక్స్పోజ్ అవుతున్నారంటే ఓన్లీ 8 hours లోపే మీరు ఆ సౌండ్కి ఎక్స్పోజ్ అవ్వాలి. దానికన్నా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతే మీకు వెనికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది. మేడం చెప్పండి, సహారా నుంచి ఇప్పటికి ఎంతమందికి హెల్ప్ఫుల్గా వీళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్తో ముందుకు వస్తూ ఉన్నారు, అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? సహారా గురించి చెప్పాలంటే అండి, యాక్చువల్లీ ఇది ఒక ఎన్జిఓ అన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ మాకు ఒక 50 to 60 చిల్డ్రన్ ఆర్ హెల్పింగ్ రైట్ నౌ. అంటే ఫిజియోథెరపీ వైజ్ కానివ్వండి, స్పీచ్ థెరపీ కానివ్వండి, ఎర్లీ ఇంటర్వెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే పిల్లలలో స్పీచ్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, బేసిక్గా మాటలు రాకపోవడానికి మెయిన్గా 3 reasons ఉంటాయండి. మెయిన్గా వచ్చేసి చెవులు వినపడకపోతే మాటలు రావు. రెండోది వచ్చేసి బ్రెయిన్ ఎదుగుదల అనేది వయసుకు తగ్గ లేకపోతే మాటలు రావు. మూడోది వచ్చేసి నేర్పించకపోతే మాటలు రావు అనమాట. సో ఈ 3 reasons అనేది ఎప్పుడు ఏ పేరెంట్స్ అయినా కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మీరు ప్రతి పేరెంట్ చెక్ చేసుకోవాలన్నమాట. మీ పిల్లలు బాగా వినగలుగుతున్నారా, పెద్ద పుట్టిన వెంటనే పెద్ద సౌండ్ వస్తే ఉలికి పడాలి. నెక్స్ట్ 3 నుంచి 6 నెలల మధ్యలో ఏదైనా సౌండ్ వస్తే స్మైల్ ఇవ్వడము, 6 నెలలప్పుడు ఏదైనా సౌండ్ వస్తే ఎక్కడ వైపు సౌండ్ వస్తే అక్కడ సైడ్ తిరిగి చూడడము, రియాక్ట్ అవ్వడము అలాంటివి చేయాలి. సంవత్సరం వరకు పిల్లలు చిన్న చిన్న పదాలు మాట్లాడడం స్టార్ట్ చేయాలి. మనం తెలుగు మదర్ టంగ్ తెలుగు తీసుకుంటే అందులో తాత అత్త అట్లాంటి పదాలు పలకడం చేస్తారు. 2 సంవత్సరాల వరకు అనేది మినిమం సింపుల్ సెంటెన్సెస్ అయినా మాట్లాడాలి. సో ఇవన్నీ మీ పిల్లలు మాట్లాడుతున్నారా లేదా అనేది ఒకసారి గమనించుకొని వెంటనే ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే మీ నియర్ బై ఉన్న ఆడియాలజిస్ట్ కానీ స్పీచ్ థెరపిస్ట్ కానీ లేకపోతే చిన్నపిల్లల డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ చేయండి. సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం దాని ద్వారా ఇమీడియట్గా మీరు స్పీచ్ థెరపీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు ఇప్పుడు నేను చూస్తున్నవి ఏంటంటే, నా సర్వీస్లో ఎక్కువ మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచి 6 నెలల అప్పటి నుంచే పిల్లలకి మొబైల్ ఫోన్స్ అనేది అలవాటు చేస్తున్నారు. చాలా స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల పిల్లలకి ఆటిస్టిక్ ఫీచర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆటిజం ADHD లాంటి డిజార్డర్స్ అనేది డెవలప్ అయ్యి పిల్లలకి బిహేవియర్ ఇష్యూస్, దాంతోపాటు స్పీచ్ డిలే అలాంటివి ఉంటుందన్నమాట. సో అలా ఎవరికైనా మీ పిల్లల్లో అలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తే మనము పిలిచినప్పుడు ఖచ్చితంగా సంవత్సరానికి ఎక్కడ పేరు పెట్టి పిలిస్తే పలకాలి. పిల్లలు అలా పలుకుతున్నారా లేదా గమనించుకోండి. లేదు మనము ఏదన్నా యాక్టివిటీ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ పాయింటింగ్ తోటన్నా చూపించాలి. ఏదన్నా కావాలి అంటే అలా కూడా చేస్తున్నారా లేదా, అటెన్షన్ ఇస్తున్నారా, ఒక దగ్గర కూర్చుంటున్నారా, మాట్లాడగలుగుతున్నారా, ఇవన్నీ కూడా గమనించుకొని పేరెంట్స్ ఖచ్చితంగా దీనిపైన దృష్టి సాధించండి.